ఆకారం ఉందా? రంగు బట్టి పోల్చాలి, ఆకారం బట్టి పోల్చాలి. ఎలా చేయాలి? ఇప్పుడు రంగు బట్టి టీచర్ పోలిస్తున్నారు, మీరు చేయండి టీచర్. ఇప్పుడు తన పిల్లలు పిల్లలు ఇప్పుడు రంగు బట్టి వేరు చేయమ్మా. రంగు బట్టి వేరు చేయాలి. అందరూ బాగా గమనించండి సార్. చూడు ఇవన్నీ ఒకే కలర్ లో ఉన్నాయి, ఇవన్నీ ఒకే కలర్. మరి ఇదే కలర్ చూడు, ఇప్పుడు చూసారా టీచర్? రంగు బట్టి చెప్పారు. ఎలా చెప్పారు? రంగుని పోల్చి వేరు ఎక్కడ ఉండాలని దాన్ని బట్టి విడదీశారు, వేరుపరచడం చేశారు. వేరుపరచడం చేయొచ్చు, జతపరచడం కూడా చేయొచ్చు. అవి రెండు చేయాలంటే పోల్చి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు రంగు బట్టి చేశారు కదా. రెండోది ఉంది, ఆకారం బట్టి కూడా పోల్చాలి. ఆకారం బట్టి చేయబట్ట ఇవన్నీ కలిపి వచ్చేసి ఇప్పుడు ఇది ఒక ఆకారం ఉంది, ఇది ఒక ఆకారం ఉంది, ఇది ఒక ఆకారం. ఈ ఆకారం బట్టి ఈ ఆకారం బట్టి ఇక్కడ పెట్టుబడి దాన్ని బట్టి ఈ ఆకారం బట్టి ఇందుకు రంగు బట్టి అయింది. ఇప్పుడు ఆకారం బట్టి వెరీ గుడ్ టీచర్. ఆకారం బట్టి వేరు పాత్ర చేశారు. ఇక్కడ చాలా సందర్భాల్లో పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఒకే టైప్ లో కొంచెం తేడా ఉంది, దగ్గరలో తేడా ఉంది, ఇలా కూడా చూస్తారు. కాబట్టి ఆకారం బట్టి చేశారు. ఇవన్నీ ఎలా చేశారు? పోల్చడం బట్టి పోల్చారు. రంగు బట్టి పోల్చారు, ఆకారం బట్టి. ఈ ఆకారం తేడా ఉందా లేదా? ఇది పోల్కొందా లేదా? ఒకేలా ఉందా, వేరుగా ఉందా? వీటిని పోల్చడం అంటారు. ఇవన్నీ ఉన్నాయి టీచర్. ఇవన్నీ కూడా చేసినవే మనకి ఈ ఆకారం ఉంది. వాటినే టీచర్ మన ఎల్కేజీ యూకేజీ బుక్స్ ఉన్నాయా? పూర్వ గణిత భావనలు బుక్ ఉంది కదా టీచర్. ఇందులో ఎల్కేజీలో ఈ బుక్లో చాలా ఉన్నాయి. వేరుపరచడము, జతపరచడము, తర్వాత ఆకారాలు బట్టి జతపరచడము, రంగులు బట్టి జత